అసలు నిజంగా లంబాడీలు ఎస్టీలు కాదా? గతంలో ఉన్నటువంటి సంఖ్యకి అంటే దరిదాపుగా 1971లో ఉన్నటువంటి జనాభా అలాగే 1981కి వచ్చిన తర్వాత ఏ విధంగా పెరిగింది? దీనిపైనే ప్రధానంగా కోయ గోండుకు సంబంధించినటువంటి వర్గాల నుంచి ఈ సంబంధించినటువంటి అంశాన్ని సాకుగా చూపెడుతూ సుప్రీంకోర్టు వాళ్ళు కేసు వేయడం జరిగింది. సో వీటన్నిటి పట్ల మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సేవాలాల్ సేన వ్యవస్థాపక అధ్యక్షులైనటువంటి సంజీవ్ నాయక్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. నమస్తే. నమస్కారం అన్న. సో మనం మొన్న కూడా మాట్లాడినాం, నిన్న కూడా లైవ్లో మాట్లాడడం జరిగింది. ఏంటి ఒక పక్కన ఆదివాసీలు డిమాండ్ చేస్తున్నటువంటి అంశం లంబాడీలు ఉండకూడదు ఎస్టీలో, వాళ్ళని తొలగించాలంటూ ఆదివాసీలు డిమాండ్ చేస్తూ ఉన్నారు. సో దీనిపై మీ అభిప్రాయం ఏంటి? అది శాస్త్రీయమైనటువంటి వాదన కాదు, అశాస్త్రీయమైనటువంటి డిమాండ్. లంబాడీలు ఎస్టీలు కారు అని చెప్పడానికి మాకు రాజ్యాంగం ఇచ్చినటువంటి రైట్స్ ఉన్నాయి. అవి ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. కావాలంటే మేము కూడా చూపిస్తాం, మీ ద్వారా వాళ్ళకు కూడా చూపించండి. మేము లంబాడీలం ఎస్టీలమో కాదా మీకు కూడా అర్థమవుతుంది. వాళ్ళు చెప్తున్న వాదనలో ఒక అశాస్త్రీయమైనటువంటి డిమాండే కాబట్టి అది తీరని డిమాండు, భవిష్యత్తులో కూడా జరగని డిమాండు. ఇది అంతర్గతంగా కుమ్ములాటలకు దారితీస్తుంది. రోజు కొట్లాటకు ప్రయాణం జరుగుతుంది తప్ప ఐక్యతగా ఉండాల్సినటువంటి తెగలు, ఐక్యతగా ఉన్న తెగలు వాళ్ళ మధ్యన పంచాయతీకి ఇది ఒక అగ్గిలాగా రాజుకుంటుంది తప్ప ఇంకోటి కాదని మాత్రం నేను స్పష్టం. ఆదివాసీలని లంబాడీలను వేరుగా చూడాల్సిందే. ఆదివాసీలను లంబాడీలను మీరు దయచేసి ఎక్కడ కూడా వేరు చేయడానికి ఛాన్సే లేదు. లంబాడీలు ఆదివాసులే. ఆదివాసులు అంటే ఉన్న తెగలందరూ కలిపి ఆదివాసులు. సో కేవలం కోయ గోండు అని మాత్రమే అనాలి. మీరు లంబాడీ అని ఇటు మాట్లాడండి అంటే అందరినీ కలిపి ఆదివాసులు అని చెప్పాలి తప్ప లంబాడీలను వేరు చేసి ఆదివాసులను సపరేట్గా లంబాడీలను సపరేట్గా ఇక్కడనే ఒక వ్యత్యాసాన్ని మనం మాట్లాడడం చెప్తే వాళ్ళు ఒప్పుకోవట్లేదు. కోయ గోండులు ఒప్పుకోవట్లేదు వాళ్ళని ఆదివాసులు అనకూడదు అంటే ఎవరో ఎస్టీలే కాదు అన్నట్టు ఎవరో ఒప్పుకోవడానికి భారత ప్రజాస్వామ్యం ఉండదు. ఆదివాసులు ఆదివాసులే, అందులో గిరిజన తెగలకు సంబంధించిన వాళ్ళందరూ ఆదివాసులే. వాళ్ళు అనుకున్న ఏ లైన్లోనూ మేము ఆదివాసులమే. వాళ్ళు ఎప్పటి నుంచి ఎస్టీలో ఉన్నారో మేము అప్పటి నుంచి ఎస్టీలో ఉన్నాం కాబట్టి ఇద్దరం ఒకేసారి ఉన్నప్పుడు ఆదివాసులమే కదా లెక్కకు వస్తే. ఏ లెక్కన వాళ్ళ అడవుల్లో ఉన్నారు, మేము అడవులో ఉన్నాం. వాళ్ళ భాష వేరు, మా భాష వేరు. వాళ్ళ సంస్కృతి మా సంస్కృతి డిఫరెంటే. మా వివాహ సాంప్రదాయాలు వేరు, వేరే కులాల వివాహ సాంప్రదాయాలు వేరు. నాగరికతకు దూరంగా ఉన్నటువంటి తెగలం అందరం సమానంగా ఉన్నప్పుడు వాళ్ళ ఆదివాసులు మేము ఆదివాసులమే. అంటే 1976 నుంచి మీరు ఏదైతే ఎస్టీ జాబితాలో చేరిన కాడి నుంచి ఏలోని లేదు, ఇది చేరలేదు. 2017 నుంచి మొదలైనటువంటి చర్చ అంటే దాదాపుగా 9-10 సంవత్సరాలు అవుతా ఉంది. సో ఎందుకు ఇప్పుడే ఈ విధమైనటువంటి ఉద్రిక్తత పరిస్థితులు, ఈ విధమైనటువంటి వాళ్ళని వేరు చేసి చూడాలని చెప్పేసి కొట్టుకుపోవాల్సిన అవసరం ఎవరికి ఎందుకు వచ్చిందని చెప్పేసి అనుకో. అసలు తెలంగాణ తెచ్చుకున్న దాంట్లో, తెలంగాణ కొట్లాడిన దాంట్లో, తెలంగాణ అమరుల దాంట్లో మా లంబాడి జాతి బిడ్డలు ఉన్నారు. లంబాడి జాతి త్యాగం ఉన్నది. ఈనాడే కాదు, ఆనాడు రైతాంగ సాయుధ పోరాటంలో కూడా ఠాను నాయక్ చరిత్ర ఉన్నది. ప్రాణాలు అర్పించిన ఠాను నాయక్ మా బంజారా జాతి బిడ్డ, చరిత్ర ఉన్నటువంటి జాతి. తెలంగాణ వచ్చిన తర్వాత మేము అసలు ఎంత అవమానపడుతున్నామంటే ఒక తెగల మధ్యన పంచాయతీ తోటి మా వాళ్ళతోటి ఒక అవమానాన్ని సృష్టించి సమాజంలో మమ్మల్ని చెడ్డవాళ్ళుగా చూపించే ఒక పెద్ద కుట్ర అయితే మా మీద జరుగుతున్నది. ఈ తెలంగాణ వచ్చిన తర్వాత ఎందుకో కానీ మా లంబాడీల మీదనే భయంకరమైనటువంటి విష ప్రచారాన్ని, దుష్ప్రచారాన్ని, ఒక అవమానాన్ని మాత్రం మేము భరిస్తున్నాం. ఇది చాలా బాధ కలుగుతున్నది. ఒకటి. నెంబర్ 2, మీరన్న పాయింట్ 1976 సంబంధించిన పాయింట్ అన్నారు. 1976 సంబంధించిన పాయింట్ నేను మీకు చెప్పదలుచుకున్నాను. ఇది ఎస్టీలుగా చేర్చబడ్డరు అనే మాట కాదు ఇక్కడ కావాల్సింది. ఎస్టీలం 1976లోనే ఎస్టీలం కాదు, మేము లంబాడీలం. 1931, 1941 జనాభా లెక్కలు నిజాం రాష్ట్రంలో ఉన్నప్పుడే జరిగినాయి. మరి ఎందుకు మరి 1976లో? అదే చెప్తున్నా. భారతదేశము బ్రిటిష్ ప్రభుత్వం కింద ఉన్నటువంటి భారతదేశం మనకందరికి తెలుసు. నిజాం రాష్ట్రం ప్రత్యేకంగా ఉన్నది. నిజాం రాష్ట్రం వేరు, భారతదేశం అప్పుడు ఉన్నటువంటి బ్రిటిషర్స్ కింద ఉన్న భారతదేశం వేరు. ఆంధ్ర రాష్ట్రం కూడా మద్రాసు కింద ఉన్నటువంటి పరిస్థితి. ఆంధ్ర ప్రాంతం కూడా ఆంధ్ర ప్రాంతం మద్రాసు కింద భారతదేశం కింద ఉన్నటువంటి పరిస్థితి. నిజాం కింద ఈ హైదరాబాద్ రాష్ట్రం ఉన్నటువంటి పరిస్థితి. ఇది గమనించాలి. మీరు చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు అందరూ. ఇది 2 క్లబ్ చేసి తెలియని ఒక చరిత్రను చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది బాధ కలుగుతున్నది. మేము నిజాం రాష్ట్రం, హైదరాబాద్ రాష్ట్రం కింద మేము లంబాడీలం. 1931, 1941 నిజాం రాజు జనాభా లెక్కలు, ట్రైబల్కి సంబంధించిన జనాభా లెక్కలు జరుగుతాయి. ఇదే ఆధారం. ట్రైబల్ పాపులేషన్ ఆఫ్ హైదరాబాద్ అండ్ ఏ షార్ట్ స్కెచ్ ఆఫ్ ద ప్రిన్సిపల్ ట్రైబల్ అని
జనాభా లెక్కలు జరుగుతాయి. ఈ జనాభా లెక్కల్లో చాలా క్లియర్గా మీకు 13 తెగలకు సంబంధించిన ఈ తెగలు గిరిజన తెగల కింద ఆనాడే 1931లోనే నిజాం రాజు ఆ ప్రభుత్వము హైదరాబాద్ రాష్ట్రం కింద ఉన్న 13 తెగలకు సంబంధించిన జనాభా లెక్కలు ట్రైబల్ పాపులేషన్ కింద తీసుకున్నది. ఇది 31లో మేము 3,04,466 జనాభా ఉన్నది 1931లో. 1941లో 4,06,514 ఉన్నటువంటి పరిస్థితి ఈ సందర్భంగా చెప్తున్నా. ఇది నేను ఇచ్చింది కాదు, ఇది ఆనాడు ట్రైబల్ పాపులేషన్ కింద 13 తెగలకు కూడా సంబంధించి మీకు తెలవాలి. అందులో అందు, బిల్లు, చెంచు, ఎరకల, గవారి, గోండ్, హిల్ రెడ్డిస్, కోలాం, కోలి, కోయ, లంబాడి, ఆర్ బంజారా, పార్ది, పర్దాన్. ఈ 13 తెగలు దాంట్లో కూడా కోయ గోండు కూడా ఉన్నది. ఈ 13 తెగలకు సంబంధించిన గిరిజన తెగలకు జనాభా లెక్కలు ట్రైబల్ పాపులేషన్ కింద తీసుకున్నది నిజాం రాష్ట్రం. అంటే మేము అప్పుడు ఎస్టీలు అన్నట్టే కదా, మేము ట్రైబల్స్ అన్నట్టే కదా. 1931లో జనాభా లెక్కలు జరిగినట్టే దానికంటే ముందు కూడా మేము ట్రైబ్స్ అన్నట్టే కదా. ఇదైతే అగ్రి కదా మీరైతే. 1931-41 జనాభా లెక్కలు మేము వచ్చిన తర్వాత కంటిన్యూ మేము ఎస్టీలో ఉండాలి కదా. మధ్యలో ఎక్కడ పోయింది, అది ఎక్కడ పోయింది అనేది చాలా పెద్ద కుట్ర జరిగింది. దీనికంటే ముందు కూడా 1871లో సిపాయిల తిరుగుబాటు తర్వాత 1871లో భారతదేశము ప్రత్యేకించి లంబాడీలను క్రిమినల్ ట్రైబ్స్గా 1871లోనే క్రిమినల్ ట్రైబల్ యాక్ట్ ఒకటి తీసుకొచ్చి దాంట్లో పొందుపరిచారు లంబాడీలను. ఎందుకు అంటే ఈ భారతదేశంలో ఆంగ్లేయులను మొట్టమొదటిగా అడ్డుకున్నదే మా బంజారా బిడ్డలు. అది ఆ కోపము ఆ కుట్ర పెట్టుకొని మమ్మల్ని క్రిమినల్ ట్రైబల్స్గా 1871లో పెట్టినటువంటి పరిస్థితి. అప్పటి నుంచి జరుగుతున్న పరిణామక్రమం చూస్తే భారతదేశం కింద ఉన్న మద్రాస్ ప్రెసిడెన్షియల్ కింద ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రం కూడా భారతదేశం కింద ఉండి అప్పుడున్న బంజారాలు కూడా ట్రైబల్స్ అనేది 1871లో క్రిమినల్ ట్రైబ్ కింద ఉన్నటువంటి ఆధారాలు మీకు చెప్తున్నా. ఇక్కడ ఏం జరిగింది, 31-41లో మాకు ట్రైబల్ కింద జనాభా లెక్కలు జరుగుతాయి. 40లో మీకు ఒక సంఘటన జరుగుతుంది. ఏంది, కొమరం భీం చనిపోతాడు, చంపబడతాడు, రాజ్యం చంపుతుంది. కొమరం భీం చనిపోయిన తర్వాత నిజాం రాజు ఏం చేస్తాడంటే హైమన్ డార్ఫ్ అనే ఒక ఆంథ్రోపాలజిస్ట్ తోటి ఎందుకు జరిగింది, ఎందుకు జరుగుతున్నది అక్కడ, ఆ ఆందోళన ఎందుకు జరిగింది అనేది దాని మీద సర్వే చేయడం కోసం, లోతుగా పరిశీలన చేయడం కోసం అతన్ని అపాయింట్ చేస్తాడు. ఈయనెవరు, మన బ్రిటిషర్ సంబంధించిన లండన్ నుంచి ఆంథ్రోపాలజిస్ట్ను అపాయింట్ చేస్తాడు. అపాయింట్ చేసినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే మొదట నేను చెప్పినట్టు భారతదేశంలో బ్రిటిషర్స్ను మొట్టమొదటిగా అడ్డుకున్నది, కొట్లాడింది, ముందు గమనించి మేము చెప్పిన విషయం ఏదైతుందో అది దృష్టిలో పెట్టుకొని ఈ 13 తెగలకు సంబంధించింది 1941 వరకు జరిగితే తర్వాత జరిగిన ఈ హైమన్ డార్ఫ్ ఆంథ్రోపాలజిస్ట్ చేసినటువంటి సర్వే జోడేఘాట్ దగ్గర ఆ ప్రాంతంలో మా లంబాడీలు చాలా తక్కువ ఉంటారు, కాబట్టి ల్యాండ్స్ ఉంటాయి అక్కడ, కొంత దొరల ల్యాండ్స్ కూడా ఉన్నటువంటి పరిస్థితి. దొరల ల్యాండ్స్ పేరు మీద సాకుతోటి 43-44లో ఇచ్చినటువంటి నివేదికలో లంబాడీ పదాన్ని తొలగించి పడేసిండు. దొరల ల్యాండ్స్ ఉన్నాయి, లంబాడీ ల్యాండ్స్ ఉన్నాయి. లంబాడీలు బ్రిటిషర్స్కి వ్యతిరేకంగా మొట్టమొదటిగా అడ్డుకున్నది లంబాడీస్ అని చరిత్ర తెలుసు. అడ్డుకున్నారన్నటువంటి ఉద్దేశంతో అతను ఏం చేసినాడు, మా పేరును ఆ గిరిజన జాబితా నుంచి సబ్మిషన్ చేసే కాడ తొలగించాడు. దాని తర్వాత ఏం జరుగుతుంది, 47లో స్వాతంత్ర ఉద్యమం జరుగుతుంది. 48లో మిలిటరీ పాలన నిజాం హైదరాబాద్ రాష్ట్రంలో కొనసాగుతుంది. 47లో మనకు 47 వరకు స్వాతంత్ర ఉద్యమం తర్వాత భారత రాజ్యాంగ రచనలు జరగడానికి ఒక కమిటీ ఉంటుంది, దానికి ఒక ఫార్మేషన్ జరుగుతుంది. 48లో మిలిటరీ జరుగుతుంది, ఇది అందరికి తెలిసి. ఈ పేపర్ ఏదైతే ఈ హైమన్ డార్ఫ్ ఇచ్చినటువంటి పేపర్ ఉందో అది అట్లా ఉండిపోయింది. కానీ మా పేరు లేదు అందులో, మా తెగ సంబంధించిన పేరు ట్రైబల్ లేకుండా మిస్ చేసిండు. చేసిన తర్వాత ఏం జరిగింది, అక్కడ ఈ స్వాతంత్ర ఉద్యమం, భారత రాజ్యాంగం రాయడానికి మిలిటరీ ఇవన్నీ పోను 1950 జనవరి 26 నుంచి రాజ్యాంగం అమలు జరుగుతుంది. 52లో ఈ 50లో ట్రైబల్ పాపులేషను ఈ దేశంలో ట్రైబల్ పాపులేషన్ సంబంధించిన మొత్తం లిస్ట్ అవుట్ చేయాలనుకున్నప్పుడు ఈ నిజాం సపరేట్ కదా, భారతదేశానికి నిజాం హైదరాబాద్ రాష్ట్రం సపరేట్ కదా. అప్పుడు ఈ హైదరాబాద్ స్టేట్లో ఉన్నటువంటి కాగితాలు మొత్తం చూస్తున్న క్రమంలో ఈ హైమన్ డార్ఫ్ ఇచ్చినటువంటి ఆంథ్రోపాలజిస్ట్ ఇచ్చినటువంటి పేపర్ ఒకటి కనబడుతుంది. ఈ ట్రైబల్సే ఈ తెగలే ట్రైబల్స్ అనుకొని అదే ఫైనల్ చేస్తారు. మాకు చదువు లేదు, మాకు లిపి లేదు, మాకు సంబంధించిన
మా పాటలు మా మాటలు మా భాషలనే జరిగే అవకాశం ఆ రోజుల్లో పర్సుయేషన్ లేదు. అసలు మేము ట్రైబల్స్ మాకు సంక్షేమం కోసం నిజాం రాజు స్కూళ్ళు నెలకొల్పినాడు. ఈ స్కూళ్ళు నెలకొల్పిన ఇగో ఇవి ఎవిడెన్స్. ఆ రోజుల్లో మాకు 40 పాఠశాలలు ట్రైనింగ్ పాఠశాలలు బంజారాలకు సంబంధించిన పాఠశాలలు ఏర్పాటు చేసిండు ట్రైబల్ సంక్షేమం కోసం. కోయలకు కూడా 30 చేసిండు, 20 గోండ్లకు చేసిండు ఆ రోజుల్లో. ఈ ట్రైబల్ సంక్షేమం చేసిండు ఆయన అప్పట్లో. ఏది బాలాజీ దాస్ అని ఒక బుర్రకథ మా దాంట్లో బుర్రకథలు మా భాషలో చెప్పుకుంటా మొత్తం తండాలు తిరుగుతున్నాం. బాలాజీ దాస్కి సంబంధించిన ఈ భాష సపరేట్గా ఉన్నది, ఇది ఏందో సపరేట్గా అని వాళ్ళ ఈ కల్చరు ఈ భాష వీళ్ళకి అర్థం కావాలంటే తెలుగు ఉర్దూ రావాలంటే వాళ్ళ భాషలనే పాఠాలు ట్రైనింగ్ ఇవ్వాలని ఒక ట్రైనింగ్ సెంటరు తొర్రూరులో సీలూరు కాంపెల్లిలో ఈ ప్రాంతాల్లో పాఠశాలలు నెలకొల్పినారు. అట్లా మాకు అప్పట్లో 1930-31 ప్రాంతంలోనే మాకు పాఠశాలను నెలకొల్పినటువంటి ఇక ఫర్మానా ఇచ్చినటువంటి పరిస్థితి ఇంకా మీకు ఈ ఎవిడెన్స్. ఇవన్నీ జరిగిన తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్ వచ్చి చేసినటువంటి మోసానికి మమ్మల్ని మిస్ చేస్తే మాకు ఎవరికి తెలియక వదిలిపెడితే అప్పుడప్పుడే ఫస్ట్ జనరేషన్లో 1970 నుంచి చదువుకున్న మొదటి జనరేషన్ సంబంధించిన వాళ్ళు మా పెద్దలు ఎస్టీలు అప్పటికే 1956లో 53లో ఉమ్మడి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిసిపోయినప్పుడు అక్కడ 1950 నుంచి లంబాడి సుగాలీలు ఎస్టీలు అక్కడ ఆంధ్రప్రదేశ్లో. మద్రాసు నుంచి విడిపోయిన ఆంధ్ర రాష్ట్రంలో లంబాడీలు సుగాలీలు ఎస్టీలు 1950 ముందు. 50లో 53 తర్వాత మనం ఆంధ్ర తెలంగాణ కలిసిన తర్వాత అక్కడ ఎస్టీలుగా చలామణి అవుతున్న లంబాడీ సుగాలీలు ఎస్టీలు అవుతున్నారు. ఇక్కడికి వచ్చేసరికి మాత్రం మా పేరుని మిస్ చేసారు కదా కుట్రపూరితంగా. ఈ మిస్ చేసినటువంటి విషయాన్ని మేము కనిపెట్టలేదు, మమ్మల్ని పర్సుయేషన్ లేదు, మాకు చదువు కూడా రాదు, మీకు తెలుసు అది ఇప్పుడు ఫస్ట్ జనరేషన్. అట్లా మా వాళ్ళు చదువుకొని ఇది ఎస్టీఏ కదా అని అక్కడ ఇక్కడ అందరం అన్నదమ్ములే చుట్టాల పక్కలు ఉంటారు కదా, అక్కడ ఎస్టీ అవుతుంది మాకు ఇక్కడ ఎస్టీ కావట్లేదు, ఎందుకు కావట్లేదు అని చెప్పేసి ఒక పెద్ద పోరాటం జరిగితే అప్పుడు దేంట్లో ఉన్నారు మరి మీరు? అప్పుడు మమ్మల్ని 1952లో డిఎన్టీలో వెళ్తారు. ఇప్పుడు మేము ఎస్టీలో రాలేదంటే మేము సంచార జాతి మైగ్రేట్స్ ఉన్నటువంటి పరిస్థితులు, మేము మా ఇక్కడ స్థిరంగా ఉండే పరిస్థితి కాదు, పశువులను మేము వ్యవసాయం చేసుకుంటూ తిరుగుతున్నటువంటి పరిస్థితుల్లో 52లో మేము డిఎన్టీగా బీసీ కింద మమ్మల్ని తోసేసారు, బలవంతంగా తోసేసారు. సరే 76కు ఇది ఎట్ట దాంట్లో వచ్చిందనేది చెప్పాలి మీకు. 76కి ఎట్లా వచ్చింది? ఆనాడు ఈ ఎస్టీలం మేము లంబాడీలో ఇక్కడ లంబాడీలు ఉన్నాం, అక్కడ ఉన్నాం. ఉమ్మడి రాష్ట్రంలో ఒక దగ్గర ఎస్టీలు ఇంకో దగ్గర మేము డిఎన్టీలు ఎట్టుండాలి, ఎట్లా కొనసాగుతామని చెప్పేసి పెద్ద పోరాటం జరిగితే ఇది జెన్యూన్ కదా, వాస్తవమే కదా అని చెప్పేసి ఈ రిపోర్ట్స్ మొత్తం పరిశీలించిన తర్వాత అప్పుడున్నటువంటి ఇందిరాగాంధీ హయాంలో కాసు బ్రహ్మానంద రెడ్డి గారు ఏరియా రిస్ట్రిక్షన్ రిమూవల్ యాక్ట్ అని భారతదేశ వ్యాప్తంగా ఒక గెజిట్ 108/76 అనే యాక్ట్ని తీసుకొస్తారు దేశవ్యాప్తంగా. ఏంది ఒక గోడ ఉన్నది, ఆ గోడను ఉండకూడదు కదా ఒకే రాష్ట్రంలో. ఇక్కడ అన్ననేమో డిఎన్టీ కింద, తమ్ముడేమో ఎస్టీ కింద ఉండడం ఏంది అని ఆ ఏరియా రిస్ట్రిక్షన్ రిమూవల్ యాక్ట్ను తొలగించడం మాత్రమే జరుగుతుంది కదా, కొత్తగా కలిపింది ఏం లేదు ఇక్కడ. ఇది పాయింట్ అర్థం కావాలి. నెంబర్ 1, 76లో మేము అక్రమంగా వచ్చింది కాదు. 108 యాక్ట్/76 ఇది ప్రెసిడెన్షియల్ ఆర్డరు, భారత పార్లమెంట్లో బిల్ అయింది. ఇంకొక విషయం చెప్పాలి, ఆర్టికల్ 341 ప్రకారం రాష్ట్రపతి గారు గవర్నర్కు ఫోన్ కాల్ ద్వారా కూడా సమాచారాన్ని తీసుకొని ఆర్డర్స్ చేయవచ్చు, వారికి ఆ రైట్స్ ఉన్నాయి. ఆర్టికల్ 342 ద్వారా అనౌన్స్మెంట్ జరగవచ్చు. అది రాష్ట్రపతికి ఉన్నటువంటి హక్కులు అవి, నేను చెప్తున్నది కాదు, భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులు. అట్లా చేయడం తప్ప, మేము అట్లా వచ్చినాం తప్ప అక్రమంగా వచ్చినట్టు ఎక్కడైనా మీకు ఉందా? ఇది 108 సంబంధించిన మీకు ఇది 1956లో ఉమ్మడి రాష్ట్రంలో లంబాడీలు సుగాలీలు మేము అక్కడ లంబాడీలో ఎస్టీలో ఉన్నాం, ఇక్కడ మాత్రం మాకు మిస్ అయింది. ఇది 1956 గెజిట్. ఇది మాకు 76లో ఏరియా రిస్ట్రిక్షన్ రిమూవల్ యాక్ట్లో 108/76 దీనికి సంబంధించిన ఇక మా నెంబరు 29 సుగాలి లంబాడీస్ తెలంగాణ ప్రాంతానికి కానీ ఈ ఏరియా రిస్ట్రిక్షన్ రిమూవల్ యాక్ట్లో మేము ఎస్టీలుగా వాళ్ళని నమోదు చేసుకోవాల్సింది అనేది వచ్చినటువంటి యాక్ట్. ఇక ఇన్ని ఆధారాలను మేము మా ముందు ఉంచుకొని మేము అవమానపడాల్సినటువంటి అవసరం ఉంది.